చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద సెలబ్రిటీస్ ఉన్న మూవీలో మాకు ఒక ఛాన్స్ దొరకడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. శివయ్య నాకు ఇచ్చిన వరం లాగా అనుకుంటాను. ఒక మదర్ రోల్ హీరో గారి ఇంట్రొడక్షన్ లో నేను ఉంటాను. నిజంగా పార్వతీదేవి లాగానే ఉంది. చాలా బాగుంది. చాలా అందంగా ఉన్నారు శివయ్య పార్వతులు ఇద్దరు. చాలా బాగున్నారు. అన్ని బాగున్నాయి. అసలు అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. అన్ని పాటలు చాలా బాగున్నాయి. అందరూ ఫ్యామిలీతో చూడొచ్చు. పక్కా చెప్తున్నా, ఎక్సలెంట్ ఉంది మూవీ. ప్రభాస్ గారు వచ్చిన తర్వాత అయితే ఇంకా అసలు మాట లేదు. అంత బాగుంది సినిమా. అందరూ చూడండి ప్లీజ్. లేదండి, అలా ఏం లేదు. కన్నప్ప గారు కూడా చేశారు కదా, విష్ణు గారు కూడా కష్టపడ్డారు కదా. కంటెంట్ కదా మనం రెస్పెక్ట్ చేయాల్సింది. ప్రభాస్ గారు లేకపోతే అనేం లేదు. అంత టోటల్ గా బాగుంది. అంత కంటెంట్ లేకపోతే ప్రభాస్ గారు చేయకూడదండి. బాగుంది సినిమా. ఒక చిన్న బిట్ చేశాను నేను కూడా. దొరా అని ఒక చిన్న బిట్ చేశాను. నా పేరు సౌమ్య కోయిల్ పిల్లై. ఇలాంటి మూవీస్ కంపల్సరీగా రావాలి మనకని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు అందరూ కలిసి కూర్చొని చూసే మూవీ కన్నప్ప. ఇలాంటి ఈ మూవీస్ లో విష్ణు గారికి, మోహన్ బాబు గారికి నేను చాలా కృతజ్ఞతలు ఉన్నాను. నాకు ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చినందుకు. 2 months మేము అక్కడే షూట్ చేశాను న్యూజిలాండ్ లో. దొర అని ఒక క్యారెక్టర్ చేశాను. ఒకటే చిన్న సింగిల్ డైలాగ్ ఇచ్చారు. ఆ క్యారెక్టర్ నేను చేశానండి. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి, నాకు తెలిసి 400-500 కోట్లు కలెక్ట్ చేస్తుందండి మా సినిమా. బాగా నమ్మకం ఉంది. శివునికి కన్నప్పకి మధ్య జరిగే సన్నివేశాలే సినిమా అండి భక్త కన్నప్ప. గతంలో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు చేశారు ఇదే పాత్ర. ఆ తర్వాత రెబల్ స్టార్ కృష్ణరాజు గారు, బాపురెడ్డి గారు డైరెక్షన్ భక్త కన్నప్ప చేశారు. ఇప్పుడు విష్ణు కూడా వాళ్ళకి ఏం తగ్గేటట్లేడండి, అంతా బాగానే చేశాడు. అలాగే మోహన్ బాబు గారి వారసులు మనవరాలు కూడా ఇందులో చిన్న చిన్న పాత్రలు చేశారు. అందరూ కూడా ప్రతి ఒక్క పాత్రలకు కూడా న్యాయం చేశారు. ముఖ్యంగా ప్రభాస్ గారు, మంచు విష్ణు గారు, మోహన్ బాబు గారు రోల్ అయితే హైలైట్స్ ఉన్నాయండి. 500 కోట్లు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ బడ్జెట్ 200 కోట్లు కదా, 500 కోట్లు రావాలి. ఇలాంటి సినిమాలు ఇంకా అందరూ కూడా సపోర్ట్ చేయాలి. హిందూ బంధువులు అందరికీ నేను చెప్పే రిక్వెస్ట్ అదే. అన్ని బాగున్నాయి నిజంగా. న్యూజిలాండ్ అందాలు అయితే అసలు 2 కళ్ళు సరిపోలేదు. అంత బాగా చేశారు. రొమాన్స్ ఏం అంతగా లేదు, కాకపోతే అట్లా ట్రోలింగ్ చేస్తారు కానీ ఏం లేదండి, రొమాన్స్ ఏం లేదు. అంత భక్తి, శివునికి కన్నప్పకి మధ్య జరిగే భక్తి అంతే. థ్యాంక్ యూ. ఆపడానికి లేదు, ఆపితే నరికేస్తా ఇక్కడే. దాంట్లో ఉన్న కత్తులు కాదు, డబల్ కత్తులు తెచ్చి నరికేస్తా. నా గొడగలారా రే, విష్ణు ట్రోల్ చేసిన వాళ్ళు నా గొడగలారా రే, నరికేస్తా. ఓడైనా సరే ప్రభాస్ గాని విష్ణు గారిని ట్రోల్ చేస్తే నరికేస్తా. విష్ణు అన్న ఫ్యామిలీని కానీ జోలు కూడా వస్తే నీ అబ్బో నరికి వాడేస్తా నా కొడగలారా. సినిమా అయితే తోపు, ఎవడైనా ఆపకండి. సినిమా అయితే ఫ్యామిలీ రాండి, ఫ్యామిలీ వచ్చి చూడండి సినిమా. ఫ్యామిలీకి షూట్ అయ్యే సినిమా మాత్రమే. హర హర మహాదేవ శంభో శంకర, జై హిందుస్థాన్. సూపర్కి వెళ్తే ఒక అమ్మాయి సెట్ అయితే నక్షత్రాలు పడతాయో లేదో చూస్తారు. ఇన్ని చూసి తతంగాలై పెళ్లి సెట్ అయిన తర్వాత కళ్యాణ మండపాలు చూస్తారు, పిలుస్తారు, శుభలేఖలు వేస్తారు, బొంగు బాసనం అన్ని అయితే పెళ్లి అయ్యి ఆ తర్వాత కాపురాలు చేస్తే కొంతమందికి ఎర్లీగా పిల్లలు పుట్టరు, కొంతమంది కొన్ని ఏళ్ళు అయిపోతే పుడతారు, పుట్టిన తర్వాత ఎత్తుకుంటారు. ఇదంతా లేగలేదు మీకు. 3 గంటల సినిమా లేక ఏమంటారు. భక్తులు ఎలా ఉంటారు అనేది కాన్సెప్ట్ చూపించారు అనమాట. బీజే అయితే చాలా హైలైట్ ఇచ్చాడు అనమాట. లాస్ట్ లో కళ్ళు బీకి శివయ్యకి కూడా సూపర్ బ్రో. అసలు సినిమా ప్రభాస్ అన్న సినిమా కోసం ఏమని చేస్తాడు బ్రో, ఫ్రీగా చేశాడు. అది అన్న స్థాయి బ్రో. కలెక్షన్ లో తెలియదు బ్రో. 150 రూపాయలు పెట్టిపోయాను. అక్కడ వెళ్ళాను. ఇక్కడ రివ్యూ చెప్తాను బ్రో. అక్కడ వెళ్ళా శ్రీరాములు థియేటర్ దగ్గర ఇలా ఇక్కడ రివ్యూ చెప్తాను. సూపర్ బ్రో, సూపర్ సూపర్ సూపర్. 1,15,000 టికెట్లు అంటే అది ప్రభాస్ చూసి బుక్ అయినాయని ఇండియా వైజ్ అందరికి తెలుసు ఆల్రెడీ. ఇంకా కొత్తగా చెప్పాల్సింది ఏముందన్నా? లేదు, నేను ప్రభాస్ భక్తుని. అక్షయ్ కుమార్ గారి క్యారెక్టర్ సూపర్ ఉంది ఇందులో అయితే. ఇంకా ప్రభాస్ క్యారెక్టర్ కూడా సూపర్ ఉందండి. కాకపోతే మా కృష్ణంరాజు గారు ఉండుంటే బాగుంది. ఈ మూవీ చూసి ఆయన చాలా సంతోషపడ్డాను. ఓల్డ్ మూవీలో నేను అది కొద్దిగా మూవీ చూశాను కానీ దీంట్లో ఏంటంటే లాస్ట్ శివుడికి కళ్ళు తీసి పెడతాడు కదా, అందులో మా పెదనాన్న కృష్ణంరాజు గారు. ఇందులో కూడా
విష్ణు పెట్టండి యాజ్ ఇట్ ఈజ్ అది గూస్ బంప్స్ ఉంటుందండి, బాగుంది. అంటే ప్రభాస్ గారు లేకపోతే ఆడియన్స్ ఇంత రారు అనుకుంటా. ప్రభాస్ గారు వాళ్ళు ఎంతమంది వచ్చారు, కాబట్టి సూపర్ ఉంది మూవీ అయితే. ప్రభాస్ లేకపోతే మాత్రం కొద్దిగా బోరింగ్ ఉంది. ల్యాగ్ ఏం లేదండి, అది శివుడు మూవీ కాబట్టి ఇంకా అలాగే ఉంటది, అర్థం చేసుకోవాలి మనమే. రుద్ర అని అక్షయ్ కుమార్ గారు పిలవంగానే సినిమా హాల్లో ఫ్యాన్స్ అందరూ పూనకాలతో ఊగిపోయారు. ఇంకా చెప్పడానికి అసలు నాకేం ఆర్చి గొంతు చినిగిపోయింది 30 minutes. విఎఫ్ఎక్స్ కూడా సూపర్ అండి. మన చెప్పుకోవాలంటే వద్దులే, ట్రోలింగ్ ఎందుకులే కానీ మోహన్ లాల్ గారి క్యారెక్టర్ అంటే ఇంకా సినిమాలో ఇంకా లెంత్ బట్టి అలా తగ్గించారు. మోహన్ బాబు గారు ఫస్ట్ హాఫ్ లో వెలివేషన్ మోహన్ బాబు గారు అండి, సెకండ్ హాఫ్ లో వెలివేషన్ ప్రభాస్ సార్. కంబ్యాక్ సూపర్. ఒక 500 crores వస్తాయండి. 3 ఇవ్వచ్చు. అందరూ వచ్చి చూడండి, తెలుస్తుంది కదా. చూడండి, మనం చెప్తే వాళ్ళు ఏమింటారు, సొంత అమ్మానాన్న మాట ఏమింటారు. సో విష్ణు కోసమే మేము సినిమా చూసామని చెప్తారు. అంటే విష్ణు ఏ నమ్మకంతో అయితే సినిమా చేశాడో 100కి 100 న్యాయం చేశాడు. అబ్బెట్టుగా ఏదో గ్రాఫిక్స్ పెట్టి సిస్టమ్ వచ్చిన గ్రాఫిక్స్ కూడా దీంట్లో లేవబ్బా. చాలా నీట్గా నాకు చాలా నచ్చింది సినిమా. అంటే 3 గంటల సినిమా ఎక్కడైనా ట్రోల్స్ దొరికేస్తారు కదా, ఏ నెట్టేద్దాం కావాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఒక మంచి సెంటిమెంట్ డైలాగ్ దగ్గర కూడా యూజ్లెస్ ఫెయిల్. త్వరగా చెప్పబే అంటే ఎంత సంస్కార హీనులు ఆ థియేటర్కి వచ్చారో నాకు అర్థమైంది. సినిమా చూడొచ్చు కదా, ఎందుకు కంగారు, ఎందుకు ఎవరికి ట్రోల్స్కి దొరకకుండా న్యాయం చేశాడబ్బా. ఇదైతే నేను వాస్తవం చెప్తున్నా. అతని క్యారెక్టర్ ఎంతవరకు ఉందో, ఎంతవరకు యాక్ట్ చేయాలో, ఎంతవరకు పరిధుల్లో ఉండాలో ప్రతిదీ కూడా ఆ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం అయితే విష్ణు చేశాడని చెప్పొచ్చు. ఎక్కడ కూడా ఏదో ఎబ్బెట్టి ఇక్కడ చేయలేక చేశాడేమో అనే ఫీలింగ్ ఎక్కడా లేదు. చాలా బాగా చేశాడు. అబ్బాయి చాలా బాగా చేశాడు. అబ్బాయి మాత్రం అదిరిపోయింది. మంచు విష్ణు అని చెప్పలేను కానీ మంచు మోహన్ బాబు అని చెప్తా. నిజంగా ఎప్పటికైనా మంచు మోహన్ బాబే విష్ణు కొడుకు. ఇదైతే నేను చెప్తున్నా. చాలా బాగా చేశాడు. నిజంగా వాళ్ళ తాతకి ఒక దాని ఏమిటో గిఫ్ట్ అంతే, మురిసిపోతుంది. నాకు తెలిసి మనవరాల కంటే కూడా మనవని చూసి మురిసిపోతాడేమో నాకు అనిపించింది. చాలా బాగా చేశాడు. ఆ క్యూట్గా డబ్బింగ్ కూడా వాళ్ళతోనే చెప్పించడంతో అది చాలా ప్లస్ అనిపించింది. అంటే అరే సరిగ్గా డబ్బింగ్ చెప్పలేదు అని మనం అన్నాం అనుకో, మనంత ఎదవలం ఇంకోటి ఉండదు. ఎందుకంటే అది నాకు తెలిసి 3 years అంత ఉంటుందేమో, నాకు తెలిసి 2-3 years అంతకంటే ఏమి ఉండదేమో. అంత బాగా చెప్పాడు అనిపించింది. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. మీరు ఈ ఛానల్స్ లో లేక వీడియోలు వేసి దొబ్బుతుంటారు, అవి కట్ చేయండి ముందు. అవి మాత్రం మీకు లేక ఉండవు. ఒక వ్యక్తి ఉన్నాడు, చిన్న పాయింట్ని 10 నిమిషాలు వెనకబెట్టి పేరు చెప్పను. నేను చాలాసార్లు అనుకుంటాను, రే అది చెప్పరా, త్వరగా చెప్పరా అని. 10 నిమిషాలు చెప్తా. అది మీకు లేకలేదు. 100 సంవత్సరాలు ఏ పని పాటు లేకుండా తినడానికే మనం ఉన్నాము. అది మనకి లేకలేదు. సీరియల్స్ వేలకు 1000 ఎపిసోడ్లు ఇస్తారు, అది మనకి లేకలేదు. ఇవి ఏమీ లేకలేనివి 3 గంటలు 300 రూపాయలు ఖర్చు పెట్టుకొని వెళ్ళి ఐమాక్స్ థియేటర్లో కూర్చొని ఏసీ రూమ్లో మంచి చైర్లో కూర్చొని 100 మంది 600 మంది క్రౌడ్లో సినిమా చూస్తున్నప్పుడు దానికి లేక ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎంత లేక అంటున్నామా? సినిమా వదిలి ఇప్పుడు 1 గంట అయ్యింది, ఇంకొక 2 గంటలు ఇక్కడే ఉంటాం, 3 గంటలు బయట ఉంటున్నాము. అలాంటి సినిమా లోపల ఉండడానికి ఏంటి మనకు రోగం? భక్త కన్నప్ప అప్పుడు సినిమా చూసావా కృష్ణరాజు గారిది? అందులో సీనియర్ ఎన్టీఆర్ కానీ, అక్కినే నాగేశ్వరరావు గారు కానీ, సూపర్ స్టార్ కృష్ణ కానీ, ఆ తర్వాత చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, అప్పుడు వాళ్ళు లేరో ఉన్నారో నాకు తెలియదు. వీళ్ళు ఎవరు ఆ సినిమా లేరు. ఆ సినిమా భక్త కన్నప్ప స్టోరీ పరంగానే చూశారు. ఇక్కడ కూడా కన్నప్ప సినిమాలో ప్రభాస్ గారు వలన ఒక ప్లస్సే తప్ప ఆయన లేకపోవడం వల్ల సినిమాకి మైనస్ అనేది రాంగ్. ఎందుకంటే ఆ సబ్జెక్టు తెలిసినాడు ఎవడు అలా మాట్లాడు. వీళ్ళందరినీ సీనియర్స్ని పెట్టి ఆ సినిమాని ఇంకొక అందంగా చేకూర్చారు అంతే. అంటే మనం పెద్ద బిల్డింగ్ కట్టిన తర్వాత ప్రాపర్టీస్ ఎలాగైతే పెడతామో అంత పెద్ద బిల్డింగ్లో ప్రాపర్టీస్ కూడా మంచిగా ఉంటేనే బాగుంటుంది. పెద్ద బిల్డింగ్ కట్టేసి
ఒక చిన్నది ఏదో రోడ్డు మీద ఎరగట్లో దొరికిన ఒక ఏది దాని ఏమో ఒక స్టూలో చైరో కానీ తెచ్చి పెట్టిస్తే ఆ బిల్డింగ్ అందం పోతుంది. అలాగే ఇన్ని కోట్లు ఒక ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు సీనియర్ నటులు ఒక వాల్యూ ఉన్న నటులు అందులో యాక్ట్ చేస్తే ఇంకా సినిమాకి కొద్దిగా అందం అనేది చేకూరుతుంది. కాబట్టి వాళ్ళందరూ సీనియర్స్ని పెట్టి మంచి మంచి క్యారెక్టర్లు ఇస్తూ దాన్ని హైలైట్ చేశారు. నేను ఒకటే చెప్తున్నా, అంత పెద్ద హంగామా చేసి ఏదో పెరిగన్నం పెట్టి పంపిస్తే బాగోదు కదా. సో ఆ అట్రాక్షన్ అదంతా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో చేసిన సినిమా. ల్యాగ్ అయితే సినిమా లేదు. సినిమా ల్యాగ్ కాదు, దాన్ని ఏమంటారంటే సబ్జెక్ట్ పరంగా వెళ్ళాలి, అది వెళ్తేనే కరెక్ట్. అది ఎందుకు దేవుడిని వద్దనుకున్నాడు, దానికి రీజన్ ఏంటి, లాస్ట్ ఫైనల్ గా దేవుడి మీద అంత భక్తి వద్దనుకునే వ్యక్తి చివరికి కళ్ళు కూడా ఇచ్చేసాడు. ఎందుకు ఇచ్చేసాడు, అసలు కింద జన్మ ఏంటి, ఇప్పుడేంటి, శివుడు ఈయనకే ఎందుకు పరీక్షిస్తుంటాడు, ఇవన్నీ కూడా సినిమాలో ఉన్నాయి. అవన్నీ మీకు చూపించకుండా అరగంటలో షార్ట్ ఫిల్మ్ లేదా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినట్టు కాదు కదా. సో సినిమా అయితే బాగుంది. మీరు ఎవరైనా మీ దాంట్లో ఎవరైనా ట్రాలర్స్ ఉంటే మాత్రం మీకు బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు. మీకు ట్రాలర్స్కి అయితే దొరకలేదు ఆయన. థ్యాంక్ యూ.